మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యచంద్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో జరగబోయే డిఎస్పీ గారు ప్రారంభిస్తున్నారు. అలాగే శ్రీ బాబోలి వెంకటేశ్వర గారు ముఖ్య అతిథిగా విజయిస్తున్నారు. మీకు ఈ కంటి పరీక్షలు తీయించుకున్న తర్వాత భోజన వస్తు కూడా ఆర్థిక స్వాగతాంజలి పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం. సూర్యచంద్ర సేవా సంస్థ తరఫున స్వాగతం పలుకుతూ మన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎన్సీసీ క్యాంప్ వీళ్ళందరూ దూర ప్రాంతానికి వెళ్ళి ఇంత వైద్యం చూపించుకోగలవారా అంటే నిజంగా దానికి సమాధానం లేదు. పోవాలండి, ఒక్కరోజు 1000 మందిని నెల్లూరు కానీ ఒంగోలు కానీ పోయి మన వైద్యాన్ని పరీక్షించుకోవాలనే కెపాసిటీ మనకి ఎంతమందికి ఉంది? లేదు కదా. మరి అలాగే ఉన్నారు. అంతకుముందు ఇంకా కన్ను, చెవి, ముక్కుకు సంబంధించినటువంటి వైద్యులను పిలిపించి, అలాగే ప్రతిసారి ఎంతో మంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రసవించేటప్పుడు కానీ లేదంటే యాక్సిడెంటల్గా జరిగి అందరికీ నమస్కారం. మానవ సేవా కార్యక్రమాల్లో మా సూర్యచంద్ర సేవా సంస్థ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు కంటి వైద్య శిబిరం, మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా తలనొప్పికి, చెవి, ముక్కు, గొంతు, చిన్నపిల్లలకి, ఆ తర్వాత రక్తదాన శిబిరాలు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. గత 10 సంవత్సరాలుగా ఎన్నో క్యాంపులు జరుపుతున్నాం. ఉదాహరణకు మోకాళ్ళ నొప్పుల క్యాంప్ అనుకోండి. మోకాళ్ళ నొప్పుల క్యాంపు డాక్టర్ గారు వస్తున్నారంటే నేను ఉచితంగా మందులు ఇస్తున్నా అని చెప్పి పేపర్లో పాంప్లెట్లు వేసిన దానివల్ల అందరూ ఉచితంగా మందులు ఇస్తున్నారనే ఉద్దేశం కాదు, డాక్టర్ గారు పెద్ద డాక్టర్ వచ్చాడనే ఉద్దేశంతో వందలాది మంది ఇక్కడికి వచ్చి చూయించుకోవడం, మేము ఇచ్చే మాత్రలు కొన్ని తీసుకోవడం అవుతుంది. కానీ దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. అదేవిధంగా ఇంకొక క్యాంపు చిన్నపిల్లలకి మనం నెల్లూరుకి వెళ్ళి ఎన్నో టెస్టింగ్లు చేయించుకొని ఆ రిపోర్ట్స్ ప్రకారం డాక్టర్స్ చెప్తేనే ఈ రోజుల్లో జబ్బులు తగ్గట్లా. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి క్యాంపులో 500 మందికి 600 మందికి చూసి మేము ఇచ్చే మందుల వల్ల ప్రయోజనం లేదు. నాకు అనిపించింది నా మనసుకి మొత్తం మీద అన్ని రకాల క్యాంపుల కన్నా ఫలితం బాగా వచ్చేది కంటికి సంబంధించింది అని అర్థమైంది. అప్పటి నుంచి కరోనా క్యాంపుల్ని బాగా తగ్గించి కంటి వైద్య శిబిరాలనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందువల్లంటే ఇక్కడికి వచ్చిన వారి అందరికీ ఆపరేషన్స్ అవసరం ఉండకపోవచ్చు. శుక్లం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఈ శుక్లం వచ్చిన వాళ్ళకి ఆపరేషన్స్ అంటే సహజంగా వయసు పైబడ్డ వాళ్ళకి ఈ ఆపరేషన్స్ అవసరం ఉంటుంది. వాళ్ళకందరికీ డబ్బున్నా చూయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నా కానీ పిల్లల మీద ఒత్తిడి రావడం ఎందుకనే ఉద్దేశంతోనూ, పిల్లలకి భారం పెట్టకూడదనే ఉద్దేశంతోనూ ఆ చూపు కొద్దిగా కనిపిస్తున్నా అదే విధంగా నెట్టకు వస్తుంటారే కానీ మా కోసం 10,000 ఖర్చు పెట్టి చూపించండి అని కూడా కొంతమంది ఎంతో బిడ్డల మీద ప్రేమతో పెద్దగా ఒత్తిడి తేరు. అదేవిధంగా పిల్లలు కూడా
వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకుండే సమస్యలు, వాళ్ళ పిల్లల చదువులు ఉన్న సమయంలో ఈ పెద్దలు వాళ్ళ సమస్యను వాళ్ళ పిల్లల మీద భారం పెట్టకుండా వాళ్ళకు సరిగ్గా కనపడకపోయినా కానీ అదేవిధంగా అలా నెట్టుకొస్తూ ఉంటారు. అటువంటి ప్రాబ్లం లేకుండా మా సంస్థ వారు కంటికి వైద్యం అంటే ఇక్కడంతా మీ అందరికీ పరీక్షించి నెల్లూరు మోడర్న్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో నెల్లూరు వారే వాళ్ళ వెహికల్లో కలిసి తీసుకెళ్తారు. ఇక్కడ అందరికీ అవసరం లేదు, అవసరమైన వారికి నెల్లూరు వాళ్ళు తీసుకెళ్లి మీకు ఉచితంగా ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసినప్పుడు మీ యొక్క గతంలో గోజరగా కనిపించిన కళ్ళు కాస్త ఎంతో వెలుగునిస్తే అవే మాకు ఆనందం. కాబట్టి మీరంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కోరుతున్నాం. సుస్వాగతం. డాక్టర్ గారు వచ్చున్నారు, కృష్ణమూర్తి గారు అలాగే జ్యోతి గారు వచ్చున్నారు. వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలంటే ఎంతో పెద్దవాళ్ళమైన మనకు చూపు సరిగా ఉంటే పనిచేసినటువంటి సహృదయులు, సేవాభావం కలిగినటువంటి పెద్దవాళ్ళ శ్రీ పోబోలు వెంకటేశ్వర్లు గారిని ఈ సభను ఉద్దేశించిన మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, వర్క్ చేస్తూ మంచి పేరు ప్రతిష్ఠన మనలో పొందినటువంటి డాక్టర్ బి కృష్ణమూర్తి గారు, అలాగే శ్రీమతి మా తమ్ముడు గారి కోడలు మరి ఈ శ్రీమాన్ గారికి స్వాగతం సుస్వాగతం అండి. వారికి మీ అందరూ ఒక్కసారి లేచి స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాం చప్పట్లతో. అందరం వెళ్ళాక జ్యోతి ప్రజలను చేసిన తర్వాత జ్యోతి ప్రజలను చేయాల్సిందిగా కోరుచున్నాం. శంకర్ తలపైన జ్యోతి ప్రజలను చేసి ఈ కార్యక్రమాన్ని బిగించడానికి వచ్చేసినటువంటి డిఎస్పీ ఎన్ అశోక్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. మరి ప్రతి క్షణాల్లో జ్యోతి ప్రజలతో ప్రారంభించవలసిందిగా డివి మనోహర్ గారిని, అలాగే శ్రీ పోబోలు వెంకటేశ్వర గారిని, శ్రీ డాక్టర్ బి కృష్ణమూర్తి గారు, అలాగే ఏఎస్ జ్యోతి గారు, ప్రముఖులు వీరందరూ కలిసి సేవా కార్యక్రమానికి జ్యోతి ప్రజలను చేశారు. వెనక్కి శంకర్ వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కూర్చోండి భోజనం కూడా అరేంజ్ చేశారు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి శ్రీ డిఎస్పి శ్రీ ఎన్ అశోక్ కుమార్ గారు అలాగే తో స్వాగతం పలకాల్సిందిగా చప్పట్లతో ఆహ్వానిస్తున్నాము. గట్టిగా అన్న చూడండి అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి
న్యాయ వ్యవస్థను కాపాడడానికి బాధ్యతలు స్వీకరించి, అలాగే మన కందుకూరు మన ఏరియాకు డిఎస్పీగా వచ్చినటువంటి యువకులు ఎన్ అశోక్ కుమార్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మరి డివి మనోహర్ గారికి వి మాల్యాద్రి గారు పూలదండతో అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మాజీ వైస్ ఎంపీపీ గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి యూత్ను భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీ పోబోల వెంకటేశ్వర్లు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారిని మానం ప్రసాద్ గారు పూలదండతో అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ శిబిరంలో వైద్య సహాయాన్ని అందించి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పేసి మరో డాక్టర్ గారు అయినటువంటి ఈఎల్ఎస్ జ్యోతి ఎంఎస్ ఆప్తో మేడం గారిని పి ఉషా 9th క్లాస్ పాప ఎక్కడున్నా త్వరగా రావాలి. పి ఉషా మా పట్టుకం అయితే ఓకే మేడం. మరి ఈ కార్యక్రమం ఆలస్యమైందని ఆలోచించకండి అని కార్యక్రమం బిగించాల్సిందిగా కోరుచాం. అది కూర్చోవాలమ్మా, కూర్చో కూర్చొని జరగండి, వాళ్ళు కనపడాలి పేషెంట్. కట్ట మీద ఎక్కండి, బాయ్ పైకి ఎక్కండి. రకరకాల క్యాంపులు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని విధాల అత్యంత ఉత్తమమైంది ఫలితం దక్కేది నేత్ర వైద్య శిబిరాలను తెలుసుకొని నేత్ర వైద్య శిబిరానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నానని చెప్పాను ఇందాక. అదేవిధంగా మోకాళ్ళ నొప్పుల క్యాంపు 500 మంది వచ్చారు. నాకేమో పేపర్లో ఫోటో పడుతుంది, 500 మందికి మనోహర్ ఉచితంగా చూపించాడు, కానీ మీకు మాత్రం ఏం ప్రయోజనం కలగదు. ఎందువల్లంటే డాక్టర్స్ ఎక్స్రేలు రకరకాలు తీసి చూస్తే కానీ తగ్గే పరిస్థితి కాదు. ఇది మాత్రం 800 మంది వచ్చినా ఎంతమందికి వచ్చినా మీకు కంటి చూపు డాక్టర్లు పరీక్షలు చేసి శుక్లంగా ఉంటే ఆపరేషన్ చేయడానికి నెల్లూరు ఉచితంగా మోడర్న్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఆపరేషన్ చేసి మళ్ళీ తిరిగి జాగ్రత్తగా మనం ఇక్కడ తీసుకొస్తే కనీసం 100 మందికి కంటి వెలుగు 3-4 days కల్లా మనకు మంచి ఇప్పటి వరకు బోదరగా కనిపించిన కళ్ళు మంచి వెలుగుతో మనం ఆనందంగా అందరినీ చూడొచ్చు. అటువంటి అవకాశం ఈ నేత్ర వైద్య శిబిరానికే ఉందని దీన్ని ఎన్నుకున్నాను. ఈ కార్యక్రమాలకి మనం డిఎస్పీ గారిని ఆహ్వానించాము. ఆయన మా సేవా సంస్థ తరపున చేసే కార్యక్రమాలు కొన్ని తెలుసుకొని మంచి కార్యక్రమాలకు ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఆయన టైంని వెచ్చించి మన కోసం, యాక్చువల్గా అయితే అంత స్థాయి గల ఆఫీసరు 11-12 గంటలకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన మీ అందరూ పెద్దలు వైద్య శిబిరం లేట్ కాకూడదనే ఉద్దేశంతో టైం ప్రకారం పర్ఫెక్ట్గా వచ్చారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మోడర్న్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్ పిఎల్ రావు గారు, ఎవరు పాబోలు వెంకటేశ్వర గారి తమ్ముడు. ఆయన పామూరు గ్రామవాసి, పామూరు నివాసి, పామూరు గ్రామంలో పుట్టి పెరిగినటువంటి అతను నెల్లూరులో మోడర్న్ హాస్పిటల్ స్థాపించి ఎంతో మంది డాక్టర్లకు నెల్లూరు కాకుండా మళ్ళా ఒంగోలు, విజయవాడ, అనంతపురం ఇట్లా రకరకాల చోట్ల హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఎంతో మందికి సేవలు అందించే అవకాశం దక్కింది. ఈ పాబోలు వెంకటేశ్వర గారు పామూరులో వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ పిల్లలు, మొత్తం మీద వాళ్ళ ఫ్యామిలీలో సుమారుగా 20 మంది డాక్టర్స్ దగ్గర ఉన్నారు. అంత మంచి డాక్టర్స్, పెద్ద స్థాయిలో ఉండేటువంటి పెద్ద చదువులు చదువుకున్నటువంటి డాక్టర్స్ ఉన్నారు. ఇందాక కృష్ణమూర్తి సార్ చెప్పినట్టుగా బావగారు కూడా చాలా సార్లు మా ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారని చెప్పడం మనం ఎంతో గర్వించదగిన విషయం. కానీ మన వాళ్ళందరినీ కళ్ళారా ఒకసారి కూడా ఒకేసారి చూసిన దాఖలాలు లేవు. త్వరలో ఆయన ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మనందరికీ వారి సేవలు అందించే విధంగా చేయాలని బావగారిని కోరుతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినట్టు మీరందరూ ఈ వైద్య శిబిరంలో చూయించుకొని నెల్లూరుకి వెళ్ళి ఆపరేషన్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత 1 month వరకు జాగ్రత్తగా మందులు వాడి జాగ్రత్తగా ఉండాలి. గతంలో 2-3 శిబిరాలకు ఒక్క వ్యక్తికి కన్ను నలుపుకోవటం వల్ల కానివ్వండి, ఏ సమస్యలు డాక్టర్ గారు చెప్పిన విధంగా నడవకపోవటం వల్లనో చాలా ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బందికి 4-5 సార్లు వాళ్ళు కన్ను పోయింది, మేము అసలు ఆ క్యాంపుకు పోకపోయినా బాగుండు, ఆ 2000 మిగులుతో 3000 మిగులుతాయని చెప్పి క్యాంపుకు పోయాము, ఇది పోయింది అన్నట్టుగా బాధపడ్డారు. దానికి నేను కూడా అసలు దేనికి లేనిపోయింది మనకి ఈ టార్చర్ అనుకున్నాను. కానీ కొన్నాళ్ళు
వేరే చూపించుకొని లాస్ట్కు మధురైకి పంపించి చూపించి ఆమెకు సెట్ చేశాము. ఆ కష్టం కూడా మళ్ళీ అనిపించలేదు అనమాట. రెండోసారి వీళ్ళకి ప్రాబ్లం వస్తే మనకు ప్రాబ్లం వస్తుంది, మీకు షుగర్ ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏజ్డ్ క్యాండిడేట్స్, కానీ అవన్నీ లెక్క చేయలేదు. ఎందుకంటే మీలో కంటి చూపు వచ్చిన తర్వాత మీలో వచ్చేటువంటి ఆనందమే మాకు ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసి మన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి మన కందుకూరు పోలీస్ డిఎస్పీ గారు అశోక్ కుమార్ గారు, అలాగే డాక్టర్ కృష్ణమూర్తి గారు, ఈ జ్యోతి గారు, మరియు ఇక్కడ పాము సబ్ ఇన్స్పెక్టర్ గారు, మిత్రులు, పెద్దలు, వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే చాలామందికి కళ్ళు జబ్బులటువంటి చూడడమే కాకుండా త్వరలోనే ఆపరేషన్ చేసి వాళ్ళకు దృష్టి తీసుకొస్తున్నారంటే చాలా మంచి విశేషమైనటువంటి దినం అని చెప్పి సంతోషపడాలి. ఈ కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వచ్చినటువంటి మనోహర్ గారు మరి చాలా ఐ క్యాంపులు చేయించారు, చాలా రకరకాల మెడికల్ క్యాంపులు చేయించారు, రకరకాల సేవా కార్యక్రమాలు కూడా చేశారు. వారికి కూడా అభినందనలు. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో చూస్తూ ఉన్నారు. వారికి కూడా భగవంతుడు ఆశీస్సులు ఇస్తారు. ఇకపోతే ఈరోజు చాలా సుమారు బాగానే వచ్చారు జనం. మరి ఇంకా ఎక్కువ మంది వస్తారని ఊహించాము, అయినా పర్వాలేదు. దరిదాపు ఒక 500 మంది పేషెంట్లు వచ్చేట్లుంది. అందరూ కూడా నిదానంగా చూపించుకొని అందరూ కూడా తృప్తిగా చూసి మరి పరీక్షలు చేయించుకొని మందులు చేయించుకొని ఆపరేషన్ చేయించుకోవడానికి నెల్లూరుకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని భోంచేసి శిబిరాన్ని మరి ఆశీర్వదించి వెళ్తారని కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం చేసేదానికి మా ఇంట్లో 20 మంది డాక్టర్లు అన్నారు, కానీ 20 మంది కాదు, 18 మంది మాత్రమే ఉన్నారు ఇప్పటికీ. ఇంకా ఒక కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద క్యాంపు పెట్టిస్తాము ఎక్కువ మంది డాక్టర్స్ తోటి అని చెప్పేసి ఇంతకు ముందు చెప్పినాను. మరలా కూడా ఆలోచన చేసి డేట్ అనేది ఏదో అందరి డాక్టర్స్కు అనుకూలమైనటువంటి తేదీ కావాలి కాబట్టి ఆ రోజు డేట్ నిర్ణయిస్తాము.